దీనికి ఇన్స్టెంట్ పుల్, ఇన్స్టెంట్ పికప్లు అలాంటివి ఏం చెక్ చేయకూడదు దీనికి. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ మెంట్ ఫర్ రాయల్ రైడింగ్ అనమాట. రాయల్టీగా రైడ్ చేయాలి కానీ మనం కోతేశాలు వేయకూడదు ఇలాంటి బండ్ల మీద. సో సారీ. సో చాలామంది కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే ఈ చైన్ పళ్ళు ఉంటాయి కదా, ఈ చైన్ స్ప్రాకెట్ పళ్ళు అరిగిపోతున్నాయి, విరిగిపోతున్నాయి అని చెప్తున్నారు. సో అది ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో యూజువల్గా మనం బుల్లెట్ని ఏంటంటే ఇన్స్టెంట్గా మనం ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ అలా టప్ వేసేయడానికి కుదరదు. మనం కొంత దూరం వెళ్ళి మళ్ళీ స్మూత్గా ఎత్తుకుని అలా గేర్కి మీరు స్మూత్గా పైకి వెళ్ళాలన్నమాట. మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా యూత్ చేతిలో పడినప్పటి నుంచి ఈ బండి స్పీడ్గా గేర్లు షిఫ్ట్ చేయడం, వెంటనే యాక్సిలేటర్లు ఇవ్వడం అలాంటివి చేస్తున్నారు. సో మీరు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ చైన్ అనేది, ఈ సెట్ ఉంది కదా పళ్ళు సెట్, ఈ చైన్ పళ్ళుని గట్టిగా ఇలా పట్టుకోవడం జరుగుతుంది. ఇలా పట్టుకున్నప్పుడు ఈ చైనే వాటిని విరగొట్టేయడం జరుగుతుంది అనమాట. సో అందుకనే ఎక్కువగా చైన్ స్ప్రాకెట్ అయితే పోతుంది. సో ముందైతే చైన్ స్ప్రాకెట్స్ అసలు పోయేవి కాదు. అప్పుడు ఎక్కువగా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే పెద్దవాళ్ళు యూస్ చేసేవారు, కుర్రోళ్ళు ఎవరు యూస్ చేసేవాళ్ళు కాదు కాబట్టి అప్పుడైతే చైన్స్ పోయేవి కాదు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు స్మూత్గా నీట్గా వెళ్తారు కాబట్టి. బట్ మన కుర్రోళ్ళు ఎప్పుడైతే ముట్టుకున్నామో, రాయల్ ఎన్ఫీల్డ్ మీద దిగామో, అప్పటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్కి కూడా యాక్సిడెంట్లు అవ్వడం, రాయల్ ఎన్ఫీల్డ్ కూడా అలాంటి ఇలాంటి ఫాల్ట్స్ రావడం జరుగుతున్నాయి అనమాట. సో అలాంటి ఫాల్ట్ అదంతా మనలోనే ఉందన్నమాట. మనం రాయల్ ఎన్ఫీల్డ్ అనేసరికి స్మూత్గా డిగ్నిఫైడ్గా నడపాలి. సో మనం ర్యాష్గా ఒకవేళ స్పోర్ట్స్ బైక్ని రైడ్ చేయాలంటే కుదరదు. ఈ ఇంజన్ దానికి క్యాపబుల్ కాదనమాట. దీన్ని నడిపితే మాత్రం అలాంటి ఫాల్ట్స్ అయితే ఏమీ రావు. నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బాయ్ నిఖిల్. సో బ్రో, ఈరోజు మన దగ్గర మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. సో ప్రైస్ మిస్ అవుతున్నాను అంటున్నారు కదా, అందుకని చెప్పి ఈ బైక్కి ప్రైస్ ఎంత అయిందో ముందే చెప్పేస్తున్నాను. 1,97,000 అయిందనమాట. మనం ఫస్ట్ అయితే ఈ బైక్ని వాక్ అరౌండ్ చేసి గోప్రో వ్యూతో ఒకసారి లుక్స్ ఎలా ఉన్నాయేంటి మొత్తం చూద్దాం. అండ్ దాని తర్వాత వచ్చేసి రైడ్ చేసి ఒకసారి మన రైడ్ రియాక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఛానల్లో వచ్చే ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో బ్రో, ఇదేనమాట రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 డ్యూయల్ ఛానల్ ABS BS6 వేరియంట్. ఫస్ట్ ఈ ఫ్రంట్ సెక్షన్ చూసినట్లయితే చాలా కొత్త బైక్ అనమాట. ఈవెన్ 500 కిలోమీటర్స్ కూడా తిరగలేదు. కాకపోతే మనోడు స్టార్టింగ్లోనే ఆ పేరు అయితే వేయించుకున్నాడు, లేకపోతే మీకు టిఆర్ ప్లేట్ కనపడేది. సో మనం ఫస్ట్లీ ఈ ఫ్రంట్ సెక్షన్ చూసినట్లయితే మనకి పాత రాయల్ ఎన్ఫీల్డ్ లుక్ ఏదైతే ఉందో సేమ్ అదే లుక్ అయితే ఉంది. లుక్ అయితే ఎక్కడ మారిపోలేదు. మనకి పెయింట్ జాబ్ అవి ఇవి ఏమన్నా చేంజ్ అవ్వచ్చు. ఈ హెడ్ లైట్ యాజ్ యూజువల్ మామూలుగానే ఉంది. లోపల హాలోజన్ లైట్ అయితే ఉంది. సో సిగ్నల్ ఇండికేటర్స్ చూసినట్లయితే సిగ్నల్ ఇండికేటర్స్ లో కూడా హాలోజన్ లైట్సే వస్తున్నాయి. ఇక్కడ వెనకాల కూడా మీకు సేమ్ హాలోజన్ లైట్సే వస్తున్నాయి. సో లైటింగ్ సబ్జెక్ట్ అయితే అదనమాట. ఈ ఫ్రంట్ సస్పెన్షన్ చూసినట్లయితే ఇవి సేమ్ అప్ సైడ్ డౌన్ ఫోర్క్స్లా ఉంటాయి, కానీ మామూలు టెలిస్కోపిక్ సస్పెన్షనే, నార్మల్గానే ఉంటుంది. ఈ కవర్ ఓపెన్ చేసేస్తే మనకి స్టీల్ కలర్ జోకర్ ఏదైతే కనిపిస్తుందో అదే ఉంటుంది దీంట్లో కూడా. సో మనం వెనకాల సస్పెన్షన్కి వచ్చినట్లయితే ఇవి స్ప్రింగ్ సస్పెన్షన్ అనమాట. మీకు ఇక్కడ ఈ బైక్ అంతటికి ఒక సస్పెన్షన్ ఉంటుంది, ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ ఇది. ఈ సస్పెన్షనే కాకుండా ఇక్కడ మనకి రైడర్ ఎవరైతే ఉన్నారో రైడర్ కోసం స్పెషల్ సీట్ అయితే ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్లో. సో దీంట్లో అయితే మీకు ఇక్కడ సెపరేట్ సస్పెన్షన్ వస్తుంది, స్ప్రింగ్ సస్పెన్షన్. సో రైడర్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. బుల్లెట్ మీద పిలియన్కి అంత కంఫర్ట్ అయితే ఉండదు, అది వేరే విషయం. సో మనం ఈ టైర్ విషయానికి వచ్చినట్లయితే సియాట్ టైర్ ఇచ్చారు, 90/90 19 ఇంచ్. అండ్ రేర్ టైర్కి వెళ్ళినట్టయితే మనం 110/90 18 ఇంచ్ టైర్ ఇచ్చారు. సో మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఈ ఎగ్జాస్ట్ అనేది బుల్లెట్కి చాలా పొడవు ఉంటుంది అనమాట. ఇంజిన్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా తీసుకుని వెళ్ళి మొత్తం ఈ బైక్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు కనిపిస్తుంది ఎగ్జాస్ట్ చూసినట్లయితే మనకి. ఇదేనమాట క్యాథలిటిక్ కన్వర్టర్. రాయల్ ఎన్ఫీల్డ్ లోగో కనిపిస్తుంది ఇంజన్ మీద. అండ్ ఇక్కడ EFI 350 అని ఉంది. మీరు ఫస్ట్ లో అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్ లో మీకు నాకు తెలిసి 350 అనే ఉండేది అనుకుంటా, బట్ ఇప్పుడైతే మనకి EFI 350 అని ఉంది. సో EFI అంటే ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ 350 అనమాట. సో ముందైతే మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది ఉండేది కాదు. ఒకసారి అయితే ఆన్ చేసి చూద్దాం ఫ్యూయల్ ఇంజెక్టర్ ఏమన్నా వినపడుతుందో లేదో. కీ స్టార్ట్ చేసినప్పుడు వస్తుంది కదా. రెండు టైర్లకి మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉంది. అండ్ ఇవి బైబ్రేక్ క్యాలిపర్స్తో వస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే దీనిలో యాడ్ చేసిన ఫీచర్ ఒకటి ఉందన్నమాట, కొత్త ఫీచర్. సో స్టాండ్ తీసుంటే మనకి ఇంజన్ ఆటోమేటికల్లీ కట్ ఆఫ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడైతే న్యూట్రల్ ఉంది కదా, గేర్ వేస్తాను చూడండి. స్టాండ్ తీసుంది కాబట్టి గేర్ వేస్తాను.
సో ఇంజన్ అయితే ఆఫ్ అయిపోయింది. ముందైతే అలా కాదనమాట, స్టాండ్ తీసుకున్నా కానీ మనకి వెళ్ళిపోయేది. ఇప్పుడైతే ఇంజన్ కట్ ఆఫ్ ఇచ్చారు. దానికి ఫ్యూయల్ అసలు ఉందో లేదో, అయిపోయిందో లేదో ట్యాంక్ ఓపెన్ చేసి చూసుకోవాల్సి వచ్చేది. కాకపోతే ఇప్పుడు సేఫ్ సైడ్కి మనకి ఫ్యూయల్ గేజ్ అయితే, కంప్లీట్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇవ్వలేదు, కానీ ఇక్కడ మనకి ఫ్యూయల్ ఇండికేషన్ అయితే ఇచ్చారనమాట. మనకి ఫ్యూయల్ ఎప్పుడైతే రిజర్వ్డ్కి వస్తుందో, ఐ మీన్ ఫ్యూయల్ ఎప్పుడైతే లో ఫ్యూయల్ లెవెల్కి వస్తుందో అప్పుడు మనకి ఈ లైట్ అనేది అయితే బ్లింక్ అవుతుంది. అండ్ ఇక్కడ పక్కన ఇంజన్ చెక్ లైట్ ఉంది, కింద మనకి ABS లైట్ అయితే ఇచ్చారు. అండ్ ఈ స్పీడోమీటర్ మనకి యాజ్ యూజువల్ ముందు ఏదైతే ఉందో అదే ఉంది. మనం ఒకసారి ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఫిల్టర్ బాక్స్ అనమాట. సో మనకి ఇక్కడ ఫిల్టర్ ఎలా ఉన్నది అలాగే కనిపించేది ఓల్డ్ మోడల్లో అయితే. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఫిల్టర్కి ఇక్కడ లోపల కవర్ ఇచ్చారు. సో ఇదొక మంచి విషయం అనమాట, ఎందుకంటే ఈ ఫిల్టర్ అయితే తొందరగా పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉండవు ఇప్పుడు. సో మనకి ఇటుపక్క డోర్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. సో దీంట్లో టూల్ కిట్ ఉంటుంది. సో మనకి చాలా టూల్స్ అయితే ఇస్తారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. మ్యాక్సిమం దీంతో చాలా ఇప్పేయచ్చు అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ రివ్యూ చేస్తున్నప్పుడు ఇంకో రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చి డిస్టర్బ్ చేసింది మన వ్లాగ్ని. సో ఇదొక టూల్ కిట్ అనమాట. ఇక్కడేమో ఫ్యూజల్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇదేమో ఫస్ట్ ఎయిడ్ కిట్. సో మీరు ఈ టూల్స్ యూస్ చేసుకొని చాలా మటుకు ఇప్పవచ్చు దీంట్లో రాయల్ ఎన్ఫీల్డ్లో. అండ్ మీరు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే దీంట్లో అయితే బ్యాటరీ ఉంటుంది అనమాట. రాయలిటీ ప్లస్ ఫ్యామిలీ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే దీనికి సైడ్ కూర్చోవడానికి చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎక్కువ లెంత్ ఎక్కువ ఉండదు, అటు ఇటు కూడా ఉండదు, సమానంగా ఉంటుంది. రైడర్కి ఎంత హైట్ ఉందో సేమ్ పిలియన్కి కూడా అంతే హైట్ ఉంటుంది సీట్ అనేది. సో కంఫర్ట్ మీద బేస్ చేసుకుంటే మాత్రం కొంచెం పిలియన్ సీట్కి అయితే కొంచెం సస్పెన్షన్ అంత ఉండదు అనమాట. కొంచెం సస్పెన్షన్ అయితే తక్కువగా ఉంటుంది. మనకి ఫుట్ రెస్ట్ పెట్టుకోవడానికి కానీ, కాళ్ళు పెట్టుకోవడానికి కానీ లేడీస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఒకసారి ఇప్పుడు ఈ బైక్ని రైడ్ చేసి నా రైడ్ రియాక్షన్ ఎలా ఉంది ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ బైక్ ఇంజన్ వచ్చేసి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ట్విన్ స్పార్క్ ఎయిర్ కూల్డ్ 346cc BS6 SOHC ఇంజన్. దీని పవర్ వచ్చేసరికి 20.07 PS ఎట్ 5250 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసరికి 28 Nm ఆఫ్ టార్క్ ఎట్ 4000 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ బైక్ 5 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది. ఫిల్టర్ సౌండ్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. మనం యూజువల్గా కొంచెం ఫిల్టర్లు ఇప్పేసి ఇప్పేవాళ్ళం కదా 180కి 150కి, అలాంటి సౌండ్ అయితే దీంట్లో నుంచి వస్తుంది. ఫిల్టర్ సౌండ్ కామన్గా ఇప్పటి నుంచో వచ్చే సౌండే అది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్లో నుంచి వస్తుంటుంది. సైలెన్సర్లో నుంచి వచ్చే సౌండ్ కంటే ఇదే ఎక్కువ వస్తుంటుంది. వైబ్రేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ టైం BS6 రాయల్ ఎన్ఫీల్డ్ని రైడ్ చేస్తున్నా. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అనేసరికి ఈ వైబ్రేషన్స్ అయితే కామన్ అనమాట. సైలెన్సర్ హార్ట్ బీట్ ఉంటుంది. యూజువల్గా ఎక్కువ మంది అదే వేసుకుంటుంటారు, హార్ట్ బీట్ సైలెన్సర్. బండితో వచ్చిన స్టాక్ సైలెన్సర్ రిమూవ్ చేసేసి ఆ సైలెన్సర్ వేసుకుంటే కొంచెం తగ్గుతాయి. అండ్ ఇంకా ఈ హ్యాండిల్ అయితే కొంచెం హ్యాండిల్స్ ఉంటాయి కదా, వేరే హ్యాండిల్స్. సో ఆ హ్యాండిల్స్ ఏమైనా వేసుకుంటే మీకు ఇక్కడ హ్యాండిల్ బార్ దగ్గర ఉన్న వైబ్రేషన్స్ కూడా అయితే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. తొడల దగ్గర వచ్చే వైబ్రేషన్స్ కానీ, ఇంకా ఇంజిన్ ఇంకా ఫుట్ ప్యాక్స్ మీద వచ్చే వైబ్రేషన్స్ కానీ ఇంకేం చేయలేము అట్లని. సో డ్యూయల్ టోన్ హార్న్ అయితే ఉండేది రాయల్ ఎన్ఫీల్డ్కి. ఇప్పుడైతే దీనికి ఓన్లీ సింగిల్ హార్న్ అయితే ఉంది. నా ఉద్దేశంలో ఈ బైక్ ఏంటంటే రాయల్గా కొంచెం హై స్పీడ్స్ మెయింటైన్ చేయాలంటే ఈ బైక్లో 70 to 80 వరకు మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది అని నా ఉద్దేశం. సో మనకి యూజువల్గా ఏమైతే ఉన్నాయో స్విచ్చెస్ అయితే అవే ఉన్నాయి. సో నాకు తెలిసి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి ABS అసలు అనవసరం. ఎందుకంటే 70-80 స్పీడ్లో మనకి ABS అంత అవసరం ఉండదు అనమాట. ఈజీగా కంట్రోల్ అవుతాయి బ్రేక్స్ అనేవి ఆ స్పీడ్స్లో. సో దీనికి ABS అయితే అంత యూజ్ ఏం లేదు ABS ఇచ్చి. ఎందుకో నాకు ఈ BS6 వర్షన్కి ఫిల్టర్ సౌండ్ ఉంటుంది కదా, ఫిల్టర్ సౌండ్ అయితే గట్టిగా అనిపిస్తుంది. మరి బ్రేకింగ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బుల్లెట్ అంటే మనకి యూజువల్గా పెద్దవాళ్ళు చిల్డ్రన్కి ఎక్కువగా ప్రిఫర్ చేసే బైక్ ఇదే అనమాట. KTM కావాలి, 220 కావాలి, అది కావాలి, ఇది కావాలి అనేది బుల్లెట్ అయితేనే కొంటానని చెప్తారు ఎక్కువగా. సో దానికి రీజన్ ఏంటంటే ఇది కొంచెం మరీ అంత రఫ్ పవర్ ఉండదు అనమాట. దీంట్లో పవర్ ఉంటుంది కానీ డీసెంట్గా ఉంటుంది అనమాట. సో మనం రాయల్గా వెళ్ళడానికి బాగుంటుంది బైక్ మీద. ర్యాష్గా తోలడానికి, రఫ్గా తోలడానికి అయితే కుదరదు. సో మనం సిట్టింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సిట్టింగ్ కంఫర్ట్ అయితే రైడర్కి, యాజ్ ఏ రైడర్కి నాకైతే అసలు ఏం అదురు బెదురు అయితే అసలు ఏముండదు. ఎందుకంటే కింద సీట్ కింద స్ప్రింగ్స్ ఉన్నాయి కదా, స్ప్రింగ్స్ చూసారు కదా, రైడర్కి మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది అనమాట. బండి వెయిట్ అంతా ఆ కింద జోకర్ మోస్తుంది, అంటే కింద జోకర్ ఊపుతుంది. ఓన్లీ మన వెయిట్కే ఈ సీట్ అయితే ఉపయోగపడుతుంది. బట్ వెనకాల పిలియన్ సీట్కి వచ్చేసరికి అంత అయితే ఉండదు. 50-60 కిలోమీటర్స్ కూర్చోవాలంటే కూర్చోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ కూర్చోవాలంటే మాత్రం పిలియన్ సీట్లో కూర్చోలేరు. సో వెనకాల పిలియన్ సీట్ అయితే అంత కంఫర్ట్ ఉండదు అనమాట. సో ఈ బైక్ మైలేజ్ వచ్చేసి 40 to 45 వస్తుంది.
నా అంచనా ప్రకారం. ఇంకా మంచిగా స్మూత్గా తోలితే మాత్రం ఎక్కువ రావచ్చు. సో నా పర్సనల్ టేస్ట్ ఏంటంటే నాకు అంతగా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇష్టం ఉండదు అనమాట. ఐ మీన్ కంటిన్యూగా యూజ్ చేయడానికి ఇష్టం ఉండదు అనమాట. లోకల్లో ఎక్కడన్నా అప్పుడప్పుడు రైడ్స్ తీసుకోవడానికి ఇష్టం ఉంటుంది, కానీ నాకు కంటిన్యూగా దీన్నే యూజ్ చేయాలంటే మాత్రం అంత ఇష్టం ఉండదు. సో నా విషయం పక్కన పెడితే ఇప్పుడు చాలామందికి బైక్ కావాలి, మంచి పేరున్న బైక్, మంచి క్రేజ్ ఉన్న బైక్ కావాలనుకుంటారు. సో ఆబ్వియస్లీ రాయల్ ఎన్ఫీల్డ్ దానికి ఎక్కడ తీసిపోదు. ఈవెన్ మీకు లాంగ్ లైఫ్ ఉంటుంది అనమాట. ఇది ఒక ఎవర్ గ్రీన్ బైక్ అనమాట. మేడ్ లైక్ ఏ గన్, గోస్ట్ లైక్ ఏ బుల్లెట్ అంటారు కదా. సో ఆ పేరుకి అయితే ఎక్కడ తీసిపోదు ఆ కొటేషన్కి. ఇందాక లైట్స్ ఇంకొక 2 మెన్షన్ చేయడం మర్చిపోయాను మీకు. ఈ ఫ్రంట్ ఈ లైట్స్ ఉంటాయి కదా, ఈ హెడ్ ల్యాంప్ పైన, సో ఈ 2 లైట్స్ కూడా ఉన్నాయి. సో మనం టర్న్ చేసేటప్పుడు గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఈ వీల్స్ అనేవి కొంచెం ఎదరదేమో హైట్ ఉంటుంది, వెనకాలదేమో కొంచెం షార్ట్ ఉంటుంది అన్నమాట. సో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. మీకు టర్నింగ్ అవి కొంచెం యావరేజ్గా ఉన్న వాళ్ళు అయితే ఈజీగానే తిప్పేయగలుగుతారు, కానీ కొంచెం షార్ట్ ఉన్న వాళ్ళు, కొంచెం ఈ బరువుని మోయలేకుండా ఉంటారు కదా కొంతమంది, సో వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. టైర్స్ విషయానికి వస్తే మాత్రం ఈ టైర్స్ వర్షంలో అయితే మీకు అంతగా గ్రిప్ ఉండదు. ఈ వీల్ బేస్ బట్టి కానీ మీకు విడ్త్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, ఫ్రంట్ వీల్కి విడ్త్ అనేది. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏమన్నా పాయింట్స్ మిస్ చేసినా కానీ, ఒకవేళ మీరు ఏమన్నా అడగదలుచుకున్నా కానీ, నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, సో దానికి మెసేజ్ చేయండి. లేకపోతే మీరు కామెంట్ చేసినా పర్లేదు, నేను కామెంట్లో మీకు రెస్పాండ్ అవుతాను ఏంటనేది. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. తెలుగు బాయ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. మీకు ఈ రిమ్స్లో మాత్రం మీకు ఊసలు అయితే వస్తాయి. మీరు ఒకవేళ అలో వీల్స్ కావాలనుకుంటే మాత్రం మీరు కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. మీరు తీసుకోవాలంటే అవి కూడా తీసుకోవచ్చు, కానీ నా పర్సనల్ టేస్ట్ ఏంటంటే నాకు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అనేసరికి నాకు ఊసలు ఉంటేనే బాగుంటుంది మరి. సో అది కంప్లీట్ పర్సనల్ చాయిస్, అది మీ ఇష్టం.